హాయ్ ఫ్రెండ్స్, నేను టీవీఆర్ సత్యన్ మాట్లాడుతున్నాను. స్వామి వివేకానంద చెప్పిన సోదరిమణులారా లేవండి మేల్కొండిలో పార్ట్ 44లో మన ప్రస్తుత కర్తవ్యంలో చెన్నపురి తిరువళ్ళిక్కేణి సారస్వత సంఘంలో ఇచ్చిన ఉపన్యాసంలో పార్ట్ 2 చెప్తున్నాను. ఈరోజు నేను భారతదేశం చేసేది మతదానం, తత్వశాస్త్ర దానం, పారమార్థిక దానం. యుద్ధభటులు తన ముందు నడుస్తూ తన మార్గాన్ని నిరాటంకం చేయవలసిన ఆవశ్యకత మతానికి లేదు. జ్ఞానం, వేదాంతం రక్త ప్రవాహాలపైన తేలుతూపోయే అవసరం లేదు. జ్ఞానం, వేదాంతం నెత్తిరోడుస్తున్న నరశరీరాలపై ఇనుప పాదాలతో నడిచేవి కావు. దౌర్జన్యంతో అవి గమనాన్ని సాగించవు. అవి శాంతి, ప్రేమలనే రెక్కలపై మెల్లగా చల్లగా తేలియాడుతూ వస్తాయి. ఎప్పుడూ అలాగే జరుగుతూ వచ్చింది. కాబట్టి మనం మరలా ఇవ్వవలసి ఉన్నాము. హిందువులైన మీరు చేసింది ఏముంది? ఒక్క జాతినైనా ఎన్నడూ కానీ జయించింది లేదే అని లండన్ నగరంలో ఒక తరుణీమణి నన్ను అడిగింది. సూర్యుడు, వీరుడు, క్షత్రియుడు అయిన ఆంగ్లేయుని దృక్పథం నుండి చూస్తే ఆ మాట నిజమే. ఒక నరుడు ఇంకొక మీద సాధించిన విజయం మహా ఘనకార్యమే. వాని దృష్టిలో అది సత్యమే. కానీ మన దృష్టికి అది అందుకు వ్యతిరేకమే కనిపిస్తుంది. హిందూ దేశం గొప్పతనానికి కారణమేమి అని నేను ప్రశ్నించుకున్నప్పుడు మనం ఎన్నడూ ఇతరులపై పడి జయించుకుండటమే అని నాకు సమాధానం తోస్తుంది. అదే ఘనత. మన మతం ఇతర మతాలను ఎన్నడూ లోపరుచుకునే లేదని వివేకవంతులు సైతం మన మతాన్ని నిరసిస్తూ ఉండటం మీరు రోజు వింటూ ఉంటుంటారు. కానీ ఇతర మతాల కంటే మన మతమే శ్రేష్టతరమైనది అనడానికి ఇదే కారణమని నా మనస్సుకు తోస్తోంది. మన మతం ఇతర మతాలను జయించాలనుకోదు. అది రక్తపాతం చేయదు. అందరికీ దీవెనలను, శాంతిని, ప్రేమను, సానుభూతిని తెలుపు వాక్కులే దాని ముఖం నుండి సదా వెలువడుతూ ఉంటాయి. ఇక్కడ మాత్రమే అద్భుత పరసహనాదర్శం మొట్టమొదటిగా బోధించబడింది. ఇక్కడ మాత్రమే సహనం, సానుభూతి అనే మహాధర్మాలు ఆచరణలో పెట్టబడ్డాయి. ఇతర దేశాల్లో అవి సిద్ధాంత రూపంలో మాత్రమే నిలిచిపోయాయి. ఈ ఒక్క దేశంలోనే హిందువులు మహమ్మదీయుల కోసం మసీదులను, క్రైస్తవుల కోసం చర్చిలను నిర్మించి ఇచ్చారు. కాబట్టి మన సందేశం ఎన్నోసార్లు ప్రపంచానికి తెలియజెప్పామని మీరు తెలుసుకోగలరు. కానీ ఇది నెమ్మదిగా, నిశ్శబ్దంగా, నిరాడంబరంగా జరిగింది. మన స్వభావానికి, యోగ్యతకు తగినట్లే ఈ ధర్మ ప్రచారం కూడా సాగింది. మన ప్రత్యేక లక్షణం శాంతం, మౌనం. వీటి వెనుక మహా అద్భుత శక్తి ఉంది. కానీ అది దౌర్జన్య రూపం ధరించదు. అది ఎప్పుడూ భారతీయ సంకల్పం యొక్క వశీకరణ శక్తి రూపంలో నిశ్శబ్దంగా వ్యాపిస్తుంది. విదేశీయుడు మన వాజ్మయాన్ని చదువుబూనితే మొట్టమొదటిది అతనికి వెగుటు కలుగుతుంది. తక్షణమే ఉర్రూతులూపి ఉద్రేకాన్ని కల్పించి నెట్టుకునిపోయే లక్షణాలు మన వాజ్మయంలో కనిపించవు. యూరోపియన్ల దుఃఖాంత నాటకాలను మన దుఃఖాంత నాటకాలతో పోల్చి చూడండి. వారిని అతి ప్రవృత్తితో నిండి క్షణకాలంలో ఉద్రేకం కలిగిస్తాయి. కానీ ఆ ఉద్రేకం అణిగిపోగానే ప్రతిక్రియ ప్రారంభమవుతుంది. మీ మనస్సుల నుండి అంతా అదృశ్యమవుతుంది. అంతా కడిగి వేసినట్లు అవుతుంది. భారతీయుల దుఃఖాంతం నాటకాలు వశీకరణ మాంత్రికుని ప్రభావంలాగా నిశ్చలంగా, నిశ్శబ్దంగా, నిగూఢంగా పనిచేస్తాయి. చదివిన కొద్దీ అవి మిమ్మల్ని సమ్మోహితులను చేస్తాయి. మీరు కదలలేరు, బందీలైపోతారు. మన వాజ్మయాన్ని తాకడానికి సాహసించిన వాడంతా దానికి వశమైపోతాడు. ఎప్పుడూ బందీగా ఉండిపోతాడు. కన్నులకు కనబడక, చెవులకు వినబడక, మెల్లమెల్లగా రాలుతూ అత్యంత సుందరమైన లేత గులాబీలను పుష్పింపజేసే కోమల నిహార వర్షంలాగా ప్రపంచ విజ్ఞానానికి భారతదేశ దానం నిరాడంబరంగా పనిచేస్తుంది. నిశ్శబ్దంగా, ఎవరికీ తెలియకుండా, కానీ సమర్థంగా లోక విజ్ఞానంతా మార్చేసింది.
అది ఎప్పుడలా చేసిందో ఎవరికీ తెలియదు. భారతదేశంలో గ్రంథకర్తల పేర్లను తెలుసుకోవడం చాలా కష్టం అని ఒకరు నాతో అన్నారు. అదే భారతీయుని ఉద్దేశం అని నేను అన్నాను. ప్రాచీన భారతీయ గ్రంథకర్తలు ఆన్నికునిలాగా తాము ప్రకటించే విషయాల్లో 190 వంతున ఇతర గ్రంథాల నుండి దొంగిలిస్తూ, పైగా సిగ్గులేక ఈ భావాలన్నీ నావే అని ఉపోద్ఘాతాలు వ్రాసుకుంటూ ఉండేవారు కారు. ఆ మహా మేధా సంపన్నులు మానవజాతి హృదయాల్లో అద్భుత పరివర్తన కల్పించే గ్రంథాలను వ్రాసి తమ పేరునైనా అందులో ఉదాహరించగా, తమ పుస్తకాలను మాత్రం భవిష్యత్ సంతానానికి సంక్రమింపచేసి నిడారంబరంగా మరణించడంతో తృప్తి పడ్డారు. మన తత్వశాస్త్రాలను రచించిన గ్రంథకర్తలు ఎవరో ఎవరికి తెలుసు? మన పురాణాలు వ్రాసిన వారెవరో ఎవరికి ఎరుక? వారెందరూ వ్యాసుడని కానీ కపిలుడని కానీ ఏదో ఒక సామాన్య నామంతో వ్యవహరించారు. సత్యంగా వీరు శ్రీకృష్ణుని బిడ్డలు. వారు నిజంగా గీతానుష్ఠాన పరులు. కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ చేయడానికి నీకు అధికారం ఉంది, కానీ దాని ఫలానికి నీకు అధికారం లేదు అనే సూత్రాన్ని అనుసరించి వారు వర్తించారు. ఈ విధంగా భారతదేశ ప్రభావం ప్రపంచంపై పనిచేస్తోంది. కానీ దానికి ఒక సదుపాయం అవసరం. వర్తకపు సంబరాలలాగానే భావాలు కూడా ఎవరో ఒకరు సిద్ధం చేసిన మార్గాల వెంట మాత్రమే వ్యాపించగలవు. ఒక చోట నుండి మరొక చోటికి ప్రయాణించాలంటే భావాలు కూడా మార్గాలు సిద్ధమై ఉండాలి. ప్రపంచ చరిత్రలో ఒక మహాజాతి విజృంభించి దిగ్విజయం గాంచి ప్రపంచంలోని వివిధ ప్రాంతాలను ఒక్కచోట జత కూర్చున్నప్పుడంతా ఆ మార్గాల వెంట భారతీయ తత్వవిద్య ప్రవహించి ప్రతి జాతి రక్తనాళాల్లోకి ప్రవేశిస్తూ వచ్చింది. బౌద్ధమతం అవతరించడానికి ముందే భారత తత్వవిద్య విశ్వవ్యాప్తం అవుతుందనడానికి అనేక నిదర్శనాలు కనిపిస్తున్నాయి. బౌద్ధమత వ్యాప్తికి పూర్వమే చైనాలోనికి, పర్షియాలోకి, తూర్పు మహాసముద్రంలోకి, ద్వీపగణాల్లోకి వేదాంతం వ్యాపించింది. గ్రీకుల ధీశక్తి ప్రాక్పంచాన్నంతా ఒక్కటిగా సమ్మేళనం గావించినప్పుడు భారతీయ వేదాంతం కూడా వ్యాపించింది. తమ నాగరికతను గూర్చి క్రైస్తవులు ఎంతగా డంబాలు కొట్టుకున్నా వారి మతం భారతీయ తత్వశాస్త్రాల్లోని స్వల్పాంశాల సముదాయం మాత్రమే. బౌద్ధమతం చాలా గొప్పదే, కానీ అది మన మతంలో నుండి పుట్టి దానికి ఎదురు తిరిగి విడవడిన బిడ్డ. క్రైస్తవ మతం మన మతాన్ని అనుకరించే ఒక అతుకుల బొంత. ఈ చక్రగతి మళ్ళీ ప్రారంభమైంది. ప్రపంచంలోని ఆయా భాగాలను సమ్మేళనం చేస్తూ మళ్ళీ సామ్రాజ్యాధికారం ప్రబలుతోంది. ఇంగ్లీష్ వారి బాటలు పూర్వపు రోమన్ల బాటలాగా నేల మీద ప్రాకులాడటంతో తృప్తిపడక మహాసముద్రంలో సైతం అన్ని వైపులకు నాగలి చాలలాగా అనుదినం వ్యాపిస్తున్నాయి. ఒక మహాసముద్రం నుండి వేరొక మహాసముద్రానికి ఇంగ్లాండ్ బాటలు నిరాటంకంగా పరుగులెడుతున్నాయి. ప్రపంచంలోని ప్రతి దేశం ప్రతి ఇతర దేశంతో లంకె పెట్టుకుంటూ ఉంటుంది. క్రొత్త వార్తాహరునిలాగా విద్యుచ్ఛక్తి మహాద్భుత వ్యాపారాన్ని నడుపుతోంది. ఈ పరిస్థితులన్నిటి వల్ల భారతదేశం పునరుజ్జీవాన్ని పొంది ప్రపంచ పురోభివృద్ధికి, నాగరికత వ్యాప్తికి తన వంతు దోహదం చేయడానికి సిద్ధంగా ఉంది. ప్రకృతి నన్ను నెట్టుకుని పోయిందేమో అన్నట్లుగా నేను ఇంగ్లాండ్, అమెరికాలకు పోయి మత ప్రచారం సాగించడం దాని ఫలితమే. భారతదేశం ప్రపంచానికి ఆధ్యాత్మిక నాయకత్వం వహించే సమయం వచ్చిందని మనలోనూ ప్రతివారు గ్రహించాలి. చాలా అనుకూలంగా ఉండే ఈ వాతావరణంలో భారతీయ భావరాశి వేదాంత పరంగా, పారమార్థికంగా మరొకసారి బయలుదేరి ప్రపంచాన్ని జయించవలసి ఉంది. కాబట్టి మనకిప్పుడు ఏర్పడిన సమస్య దినాలు గడిచే కొద్దీ
బ్రహ్మాండాకృతిని ధరిస్తోంది. మన దేశాన్ని మాత్రం పునరుద్ధరించుకుంటే చాలనుకోవడం తగదు. అదొక చిన్న విషయం. బుద్ధికి ఊహాగమనం చేయడం అలవాటు. హైందవ జాతి ప్రపంచాన్నంతా జయించాలని నా సంకల్పం. ప్రపంచంలో అనేక దిగ్విజయాలు సాగించిన గొప్ప గొప్ప జాతులున్నాయి. మనం కూడా ఒకప్పుడు విజయం సాధించిన వాళ్ళమే. మన విజయ చరిత్ర మత విషయకంగా, ఆధ్యాత్మిక విషయకంగా అని భారతీయ మహాచక్రవర్తి అశోకుడు అభివర్ణించాడు. మళ్ళీ ఇంకోసారి భారత భూమి ప్రపంచాన్ని జయించవలసి ఉంది. ఇదే నా జీవిత స్వప్నం. మీరు కూడా మీ మనస్సులలో అదే కలలు కంటూ ఆ కళను ప్రత్యక్ష అనుభవానికి తెచ్చుకోవడానికే అహోరాత్రులు నిర్విరామంగా కృషి చేయాలి. ముందు మీ ఇల్లు చక్కబెట్టుకోండి, ఆ తర్వాత రచ్చకెక్కి రాజకార్యాలు నిర్వహించవచ్చు అని ఎవరైనా మీతో అనవచ్చు. కానీ ఒక్క విషయం మీకు స్పష్టంగా చెబుతున్నాను. మీ మంచి మీరు చూసుకోవడం కంటే ఇతరుల మంచికే కృషి చేయడం 1000 రెట్లు పవిత్ర కార్యం. సముద్రాలను సైతం దాటిపోయి వేదాంత భావాలను విదేశ భాషల్లో ప్రచారం చేస్తూ అక్కడి ప్రజలకు సేవ చేయడమే మీరు చేసుకోగల ఉత్తమోత్తమ సహాయం. ఇతర దేశాలను మీ తత్వవిద్యలతో విజ్ఞానవంతంగా చేయడానికై మీరు చేసే ప్రయత్నం మీ దేశానికి ఎంతటి ఉపకారం చేయగలదో ఈ సభే రుజువు చేస్తోంది. నా బోధలు భారతదేశం కోసం మాత్రమే అని హద్దు పెట్టుకుని నేను ఇంటి కూర్చుంటే నేను ఇంగ్లాండ్, అమెరికాలకు పోయి రావడం వల్ల ఈ దేశానికి కలిగిన లాభాల్లో 25% కలిగి ఉండేది కాదు. మనకిప్పుడు పరమ గమ్యం ఇదే. భారతదేశం ప్రపంచాన్నంతా జయించాలి. మీలో ప్రతివాడు అందుకోసం సిద్ధపడాలి. ప్రపంచాన్ని విజయం తప్ప అంతకు తక్కువ మరేది మనకక్కర్లేదు. అందుకోసం మనమందరం సన్నద్ధం కావాలి. నరాలు తగేలా పెనుగులాడాలి. విదేశీయులు వచ్చి తమ సేనలతో మన దేశాన్ని ముంచేసినా మీరు లక్ష్యపట్టొద్దు. భారత పుత్రులారా, లెండు. మీ ఆధ్యాత్మిక తత్వంతో ప్రపంచాన్ని జయించండి. ద్వేషాన్ని ప్రేమ జయించగలదు, ద్వేషమే ద్వేషాన్ని జయించజాలదు అనే మాట మొట్టమొదట ఈ భారత భూమిలోనే కదా ప్రకటించబడింది. నాస్తికత దాని అనర్థాలు నాస్తికవాదం చేత ఎన్నడూ జయించబడలేవు. సేనలతో జయించబోనితే అవి పెరిగిపోయి మానవ జాతులను పశువుల మందలుగా మార్చేస్తాయి. పాశ్చాత్య ప్రపంచాన్ని వేదాంతమే జయించాలి. తమ జాతులు సురక్షితంగా ఉండటానికి తమకు కావలసింది పారమార్థికతయే అని వారు నెమ్మదిగా గ్రహిస్తున్నారు. వారు దానికోసమే ఎదురుచూస్తున్నారు, ఆతృత పడుతున్నారు. అది ఎక్కడి నుండి వస్తుంది? భారత మహర్షుల సందేశాన్ని స్వీకరించి ప్రపంచంలోని ప్రతి దేశానికి వెళ్ళడానికి సంసిద్ధులుగా ఉన్న పురుషులు ఎక్కడున్నారు? అలాంటి ధీరహృదయులు ధర్మ ప్రచారంలో తోడ్పడటానికి కావాలి. అలాంటి సాహసవంతులైన ప్రచారకులు పరదేశాలకు పోయి ఉత్తమ వేదాంత ధర్మాలను వెదజల్లాలి. ప్రపంచానికి వేదాంత బోధ అత్యావశ్యకంగా ఉంది. అది లేకపోతే ప్రపంచం వినాశనం చెందుతుంది. పాశ్చాత్య ప్రపంచమంతా నేడో రేపో బగ్గుమని మంటలు వెలిగ్రక్కనున్న అగ్నిపర్వత ముఖంలో ఉంది. రేపైనా అది పటాపంచలైపోగలదు. వారు ప్రపంచపు మారుమూలలకు సైతం వెళ్ళి గాలించారు. ఎక్కడా వారికి శాంతి చిక్కలేదు. సౌఖ్యాలను, భోగాలను పరిపూర్ణంగా అనుభవించి చూచి అంతా బూటకమని చివరికి గ్రహించారు. భారతీయ వేదాంతాన్ని పాశ్చాత్య హృదయాల్లో గాఢంగా నాటుకునేలా ప్రచారం చేయడానికి ఇదే మంచి తరుణం. కాబట్టి చెన్నపురి యువకులారా, ఈ మాటను జ్ఞాపకముంచుకోండని మిమ్మల్ని మరీ మరీ కోరుతున్నాను. మనం దేశాలకు వెళ్ళాలి. మన వేదాంతంతో, తత్వశాస్త్రంతో లోకాన్ని జయించాలి. ఇక మార్గాంతరం లేదు. మనం ఆ పని చేసి తీరాలి, లేదా చావాలి. మన జాతీయ జీవనం నిలవడానికి, అది ఉజ్జీవమై సత్వమయమై విరాజిల్లడానికి భారతీయ వేదాంతంతో లోకాన్ని జయించడమే ఏకైక మార్గం. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న స్వామి వివేకానంద చెప్పిన సోదరి మండలారా, రేవండి మేల్కొండిలో పార్ట్ 44లో
మన ప్రస్తుత కర్తవ్యంలో చిన్నపిల్లల గురించి దాంట్లో పార్ట్ 2 చెప్పాను. ప్రసంగం గురించి, చిన్నపిల్లల ప్రసంగం గురించి పార్ట్ 2 చెప్పాను. నెక్స్ట్ పార్ట్ 5లో మన ప్రస్తుత కర్తవ్యం చిన్నపిల్లల వివేకానంద ప్రసంగం గురించి పార్ట్ 3 చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్తున్న ఈ స్వామి వివేకానంద చెప్పిన సోదరి మండలారా లేవండి, మేలుకోండి. మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. అలాగే నేను చెప్తున్న లేవండి మేలుకోండిలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దయచేసి నాకు క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.